హాయ్ హలో వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంఆర్కే టెక్నో. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కండెన్సర్ మైక్ని ఎలా వాడాలి అంటే దాని సర్క్యూట్ మనం ఎలా తయారు చేయాలి, దాని కంప్యూటర్కి మనం కనెక్ట్ చేసుకొని వాడుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలి. కంప్యూటర్కే కాదు, ఈ ఎలక్ట్రిక్ కండెన్సర్ మైక్ సెన్సార్ని మనం హోమ్ థియేటర్ సిస్టమ్స్ కూడా ఒక చిన్న సర్క్యూట్ ద్వారా మనం చేసి ఈజీగా వాడుకోవచ్చు. ఇది కేవలం 35 రూపాయల ఖర్చుతో మాత్రమే మనం ఇంట్లో చేసుకోవచ్చు. మనకు ఇంట్లో సాల్డరింగ్ ఐరన్ రాడ్ ఉండాలి, తర్వాత ఒక చిన్న టూల్ కిట్ ఉంటే సరిపోతుంది మనకి ఇంట్లో. జస్ట్ కేవలం 35 రూపాయలతో మనం ఈ కండెన్సర్ మైక్ సెన్సార్ని ఎలా మనకు పూర్తి మైక్రోఫోన్ లాగా ఎలా వాడుకోవచ్చు అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది చిన్న కండెన్సర్ మైక్ సర్క్యూట్. చిన్న కండెన్సర్ మైక్ని మనం ఎలక్ట్రానిక్ షాప్స్లో మనం తీసుకోవచ్చు. ఇది చాలా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది మనకు. స్టార్టింగ్ ఫ్రమ్ 2mm నుండి దొరుకుతుంది. ఇది 2mm, 3mm అప్ టు 16mm సైజ్ అంటే డయామీటర్లో కూడా మనకు ఇది దొరుకుతుంది మైక్రో కండెన్సర్ సర్క్యూట్. అయితే ఇది మనము బ్రాండెడ్ వాటికి వెళ్తే వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 100 to 200, 300 రూపీస్ కూడా ఉంటుంది. ఆమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ కండెన్సర్ సెన్సార్ అయితే అది చాలా కాస్ట్లీగా 300 రూపీస్ వరకు ఉంటుంది. కానీ మనం అంత ఎఫిషియెంట్ దానికి మనం ఇప్పుడు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం కంప్యూటర్లో జస్ట్ ఆన్లైన్ క్లాసెస్లో మాట్లాడుకోవడానికి లేదా కన్వర్జేషన్స్ ఏదైనా చేయడానికి మామూలు ఇది 6mm డయా అండి. 6mm లేదా 8mm డయా ఈ మైక్రోఫోన్ సరిపోతుంది మనకు. ఇది కేవలం 10 లేదా 15 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది మీరు ఏ ఎలక్ట్రానిక్ షాప్లోనైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఇది మీరు ఎలక్ట్రిక్ కండెన్సర్ మైక్రోఫోన్ సెన్సార్ అని అడిగితే దొరుకుతుంది మీకు. దీనికి 2 టర్మినల్స్ ఉంటాయి. ఈ టర్మినల్స్ మనం సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు కండెన్సర్ మైక్ తీసుకున్నట్టయితే ఇది ఇలా రౌండ్గా ఇలా ఉంటుందండి. దీని కింది భాగం మనకు చూస్తే ఎలా ఉంటుందంటే, ఇది బాటమ్ వ్యూ కనుక మనం చూస్తే ఈ బాటమ్ వ్యూలో మనకు 2 టర్మినల్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకోటి గ్రౌండ్ టర్మినల్. ఈ గ్రౌండ్ టర్మినల్ మాత్రం మీరు గ్రౌండ్ టర్మినల్కు మార్కింగ్స్ ఇలా చూడవచ్చు. ఈ గ్రౌండ్ టర్మినల్ చిన్న లెడ్ ద్వారా ఈ షీల్డ్ కనెక్ట్ అయి ఉంటుంది, మైక్రోఫోన్ షీల్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అది గ్రౌండ్ టర్మినలా కాదా అని. లేదా మీరు ఐడెంటిఫై చేయలేకపోతే కనుక మీరు మల్టీమీటర్ తీసుకొని దాన్ని బీప్ మోడ్లో పెట్టి ఇది పైన షీల్డ్ దగ్గర ఒక టర్మినల్, ఇక్కడ కానీ ఒక టర్మినల్ పెట్టండి. మీరు ఏదో ఒక టర్మినల్ దగ్గర మీకు బీప్ వస్తుంది. ఆ బీప్ వచ్చిన టర్మినల్ గ్రౌండ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది షీల్డ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఇంకొక టర్మినల్ ఇలా ఉంటుంది, షీల్డ్ లోపల ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ టర్మినల్ మనం గ్రౌండ్ అనుకోవచ్చు. ఇది గ్రౌండ్ టర్మినల్. సో మనం ఫస్ట్ గ్రౌండ్ టర్మినల్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే 3.5mm స్టీరియో జాక్ కావాలి, లేదా మోనో జాక్ అయినా పర్లేదు. స్టీరియో జాక్, మోనో జాక్ ఏదైనా పర్లేదు. ఈ 3.5mm జాక్ అయితే మనకు కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. లేదా ఇంకో జాక్ 6.35mm సైజులో దొరుకుతుంది. అది హోమ్ థియేటర్ సిస్టమ్స్కి వాడతారు. అదైనా మీరు తీసుకొచ్చి వాడుకోవచ్చు. మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే 6.35mm స్టీరియో లేదా మోనో జాక్ కొనండి. లేదా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవాలి, మొబైల్ ఫోన్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక 3.5mm స్టీరియో జాక్ సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టీరియో జాక్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇది మైక్రోఫోన్ సెన్సార్ చాలా తక్కువ కరెంటుతోని, మిల్లీ యాంప్స్ కరెంటుతోని రన్ అవుతుంది. ఇప్పుడు మనకి కంప్యూటర్లో కానీ మన మొబైల్ ఫోన్లో కానీ చూసుకున్నట్టయితే మనకు స్టీరియో జాక్ దగ్గర మనకు కొంచెం పవర్ అప్ టు 3 volts మనకు వస్తూ ఉంటుంది పవర్. మీరు కావాలంటే కంప్యూటర్ జాక్స్లో మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. సో ఆ 3 volts, 2.7 to 3 volts దీనికి చాలా సఫిషియంట్. 3.3 volts వరకు ఇది బేర్ చేయగలుగుతుంది. అంతకన్నా ఎక్కువ అయితే ఇది బర్న్ అయిపోతుంది. సో మనకి అది సేఫ్ వోల్టేజ్, అది తక్కువ కాదైతే ఇది చాలా తక్కువ కరెంట్లో నడుస్తుంది. సో తక్కువ కరెంట్లో నడుస్తుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఒక రెసిస్టర్ వాడాలి. రెసిస్టర్ మీరు మినిమం ఒక 1000 ohms రెసిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుందండి. 1000 ohms అప్ టు మీరు 2500 ohms వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఫిల్టర్ సర్క్యూట్. ఎక్కడైనా చిన్న అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్స్ ఉంటే మనం ఫిల్టర్ చేయడానికి ఒక చిన్న కెపాసిటర్ మనం అరౌండ్ 4.7 మైక్రోఫారడ్స్ తీసుకుంటే సరిపోతుంది. 4.7
ఈ వాల్యూస్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. 4.7 అప్ టు మీరు 100 మైక్రోఫారడ్స్ కూడా వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, ఏమీ కాదు. సో ఇవి రెండు మనం తీసుకొని స్టీరియో జాక్ తీసుకున్నట్టయితే మీరు టర్మినల్స్ ఉంటాయి స్టీరియో జాక్కి, మోనో జాక్ అయినా పర్లేదు. స్టీరియో జాక్ని ఇలా తీసుకుంటే మీరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది గ్రౌండ్ టర్మినల్ అండి. ఈ గ్రౌండ్ టర్మినల్ని ఈ గ్రౌండ్కి మనం తీసుకొచ్చి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాజిటివ్ టర్మినల్ ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఈ మైక్స్ ని మనం రెండు రకాలుగా కనెక్ట్ చేయొచ్చు అండి, స్టీరియో మైక్, మోనో మైక్. మనం ఇప్పుడు సింగిల్ కండెన్సర్ మైక్ వాడుతున్నాం కాబట్టి మనం మోనో మైక్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. మీరు ఇదే కండెన్సర్ మైక్లు రెండు తీసుకుంటే రెండు డిఫరెంట్ ప్లేస్ లో పెట్టినట్టయితే మీరు ఇటు మాట్లాడినప్పుడు కేవలం ఆమ్ని డైరెక్షనల్ మైక్ తీసుకుంటే ఇటు మాట్లాడినప్పుడు కేవలం ఈ మైక్ గుండానే సిగ్నల్స్ వెళ్తాయి, ఇటు మాట్లాడినప్పుడు కేవలం ఈ మైక్ గుండానే సిగ్నల్స్ వెళ్తాయి. సో ఆ విధంగా మీరు స్టీరియో అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి స్టీరియో అవుట్పుట్ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ గ్రౌండ్ టర్మినల్ ఇలా ఉంటుంది కదా, ఇవి రెండు పాజిటివ్ టర్మినల్స్ అండి. ఇది మీరు జనరల్ గా చూసుకున్నట్టయితే మీకు ఒక స్టీరియోది కనెక్ట్ చేసేటప్పుడు ఇది ఈ విధంగా కాన్ఫిగరేషన్ ఉంటుందండి, గ్రౌండ్, రైట్, లెఫ్ట్. సో ఇప్పుడు మనకు మోనో మైక్ కాబట్టి నేను ఈ రెండింటిని ఇంటర్ కనెక్ట్ చేసేస్తాము. ఈ ఇంటర్ కనెక్ట్ చేసేటప్పుడే మనం రెసిస్టర్, కెపాసిటర్ మనం పెట్టుకుంటే మంచిది. సో మనం ఏం చేద్దామంటే, దీనికి ఒక కెపాసిటర్ ఇక్కడ పెట్టేద్దామండి. సో కెపాసిటర్ కేర్ఫుల్గా ఉండండి. కెపాసిటివ్కి పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటాయి. నెగిటివ్ టర్మినల్స్ని, పాజిటివ్ టర్మినల్ని ఇటు కండెన్సర్ మైక్ వైపు కనెక్ట్ చేయండి, నెగిటివ్ టర్మినల్ని జాక్ వైపు కనెక్ట్ చేయండి. అలాగే మీరు ఇదే సర్క్యూట్కి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక రెసిస్టెన్స్ పెట్టేసేయండి. సపోజ్ దీన్ని ఇక్కడ తీసేసి నేను ఇక్కడ లెఫ్ట్లో కనెక్ట్ చేస్తానండి. మీరు ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్లో కానీ రైట్లో కానీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 ohms రెసిస్టెన్స్ తీసుకొచ్చి నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను రైట్ టర్మినల్. అంతే అండి. ఈ విధంగా మనం సాల్డరింగ్ చేయగలిగితే మనకు మైక్ సర్క్యూట్ రెడీ అయిపోయినట్టేనండి. మీకు అయితే ఇది ఎప్పుడు మీరు కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఉంటారు కాబట్టి, మీరు కంప్యూటర్ వాడినప్పుడల్లా మీకు పవర్ లోపలికి వెళ్తుంది కాబట్టి అది ఈ కండెన్సర్ మైక్ని డ్యామేజ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే ఈ పాజిటివ్ టర్మినల్ దగ్గర ఇక్కడ మీరు ఒక బటన్ స్విచ్ పెట్టుకోండి. ఒక స్విచ్ పెట్టుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడే ఈ మైక్ దీనికి పవర్ వెళ్ళి మనం మాట్లాడుకునే విధంగా వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక చిన్న సర్క్యూట్ తయారు చేసుకొని దాన్ని, అయితే ఈ మైక్ ఏంటంటే దీనికి ఇక్కడ ఒక సెన్సిటివ్ క్లాత్ లాంటి ఏరియా ఉంటుందండి. దీనిలో గుండానే సిగ్నల్స్ మనకు లోపలికి వెళ్తాయి. ఇది చాలా హైలీ సెన్సిటివ్ ఏరియా. చిన్న ప్రెషర్ ఏదైనా దాని మీద టచ్ అయినా కూడా అది మనకు సెన్సార్ పాడైపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాని మనం, ఈ మైక్ని, ఈ ఏరియాని మనం చాలా ప్రొటెక్టివ్గా కాపాడుకోవాలి. సో దీన్ని బెటర్ ఒక సిలిండర్ దాంట్లో మనం ఎన్క్లోజ్ చేసి ఒక కవర్ అంటే అది మన మాట్లాడిన మాటలు ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బెటర్ క్లాత్, ఒక పర్ఫోరేటెడ్ క్లాత్ పెట్టుకుంటే మంచిదండి. ఈ విధంగా క్లాత్ పెట్టుకొని కవర్ చేసుకుంటే మనకు సెన్సార్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ చిన్న సర్క్యూట్తోని మనకు ఈ మైక్ రెడీ అయిపోతుంది. మీరు 3.5 mm జాక్ కాన్ఫిగరేషన్ వాడితే కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. 6.35 mm లేదా 1/4 inch జాక్ అని కూడా అంటారండి దాన్ని. 1/2 inch జాక్ వాడితే దీన్ని మీరు హోమ్ థియేటర్ సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుందంటే, ఇది ఒక 10 to 15 రూపీస్. నేను 10 రూపీస్కి తెచ్చుకున్నాను. 10 రూపీస్లో మీకు దొరుకుతుంది 6 mm డయా. మీరు 8 mm డయా తెచ్చుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే నాన్ బ్రాండెడ్ మైక్స్ కాబట్టి మనకు ఏరియా పెరుగుతుంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. మీరు 8 mm 10 mm డయా మైక్స్ తెచ్చుకొని ఈవెన్ మీరు 1 meter డిస్టెన్స్లో ఉన్న పెట్టినా కూడా సెన్సార్ని మీకు చాలా మంచిగా సౌండ్ క్యాప్చర్ అవుతుంది, చాలా మంచి లెవెల్లో క్యాప్చర్ అవుతుంది. చిన్న మైక్స్ ఇవి నాన్ బ్రాండెడ్ కాబట్టి తెచ్చుకుంటే అంత సౌండ్ క్యాప్చర్ చేయలేవు. నేను ప్రస్తుతానికి 6 mm మైక్ 10 రూపీస్లో తెచ్చుకున్నాను. ఈ జాక్ 10 రూపీస్లో దొరుకుతుంది, మీకు 100 రూపీస్లో దొరుకుతుంది. గోల్డ్ ప్లేటెడ్ అయితే మీకు 250 రూపీస్లో కూడా దొరుకుతుంది. నేను 10 రూపీస్ జాక్ తెచ్చుకున్నానండి. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఇవి రెండు కలిపి మీకు ఒక 10 రూపీస్, కేబుల్ ఒక 5 రూపీస్, మొత్తం కలిపి 35 రూపీస్లో మీకు ఈ కాంపోనెంట్స్ దొరుకుతాయి. సాల్డరింగ్ రాడ్ ఇంట్లో ఉంటే సాల్డరింగ్ చేసుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు మేము అది ఎలా సాల్డరింగ్ చేసి, ఎలా కనెక్ట్ చేసి, ఆ మైక్ ఎలా పనిచేస్తుందని నేను మీకు మొత్తం చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ చిన్న ప్లాస్టిక్ పైప్ లాంటిది తీసుకున్నాను. ఇది ఒక 10 mm డయా ఉంటుంది, 10 mm to 12 mm డయా ఉంటుంది. దీన్ని ఒక 1 inch నేను కట్ చేయబోతున్నాను. ఈ 1 inchలోనే నేను కండెన్సర్ మైక్ని ఇలా పెట్టి లోపల సర్క్యూట్తో సహా ఇలా దీనిలో పెట్టేసేసి దీనిపైన క్లాత్ చుట్టేస్తాను. సో ఇప్పుడు దీన్ని
ఒక 1 ఇంచ్ లెంత్లో కట్ చేయబోతున్నాను. 1 ఇంచ్ లెంత్లో ఇలా కట్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం కండెన్సర్ మైకు సర్క్యూట్ పెట్టేసేసి స్విచ్తో ఇక్కడ మనం ఫిక్స్ చేసేసి మనం దీన్ని మొత్తం క్లాత్తో సీల్ చేసేద్దాం. తీసుకున్న పైప్ని నేను నిలువుగా కట్ చేశాను. ఆ కట్ చేసి మనం మైక్ పెట్టడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు చేశాను. ఆ తర్వాత స్విచ్ పెట్టడానికి నేను 2-3 హోల్స్ చేశాను. 2 హోల్స్లో స్విచ్ పెట్టేశాను. ఇప్పుడు ఇది కట్ చేసిన పార్ట్, ఈ కట్ చేసిన పార్ట్ని ఇలా మనం మైక్ అన్ని ఇన్సర్ట్ చేసేసి ఆ తర్వాత ఇలా టేప్ కానీ ఏదైనా గ్లూ కానీ పెట్టేసేసి మనం మళ్ళీ లోపల అన్ని పెట్టేసేసి అన్ని ఫిక్స్ చేసేద్దాం ఇలా. ఆ తర్వాత నేను ఇప్పుడు సోల్డరింగ్ చేస్తున్నాను మిగతా కాంపోనెంట్స్ అన్నీ మనం చేయడానికి. ఫస్ట్ మనం కండెన్సర్ మైక్ తీసుకొని ఆ కండెన్సర్ మైక్ పాజిటివ్ నెగిటివ్స్ ఐడెంటిఫై చేయాలి. అలా చేసిన తర్వాత మనం ఏదైనా కలర్ ఫిక్స్ చేసుకొని పాజిటివ్ టెర్మినల్ ఒకటి, గ్రౌండ్ టెర్మినల్ ఒకటి అని ఒక కలర్ కోడింగ్స్ ఫిక్స్ చేసుకొని మనం సోల్డరింగ్ చేసుకోవాలి. సోల్డరింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. 2 టెర్మినల్స్ దగ్గర గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ అవాయిడ్ చేయడానికి ఇట్లా హ్యాక్సెస్తో లైట్గా నేను సెపరేట్ చేశాను. సోల్డరింగ్ చేసిన తర్వాత కండెన్సర్ మైక్ ఇలా ఉంది. మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఆ 2 టెర్మినల్స్ వద్ద ఎటువంటి చిన్న పాయింట్ కాంటాక్ట్ కూడా ఉండొద్దు. ఆ తర్వాత మనం అనుకున్న విధంగా సర్క్యూట్లో కెపాసిటరు, రెసిస్టరు 300 ohms నుండి ఏదైనా ట్రై చేయొచ్చు. 300 ohms నుండి తీసుకొని మనము కెపాసిటర్కి సోల్డరింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మన టెర్మినల్ చూపెట్టే విధంగా కెపాసిటర్ యొక్క నెగిటివ్ జాక్ వైపు ఉండాలి, పాజిటివ్ కండెన్సర్ వైపు ఉండాలి. ఆ విధంగా నేను రెండింటిని కంబైన్డ్గా చేసేసి ఈ విధంగా సోల్డరింగ్ చేసి పెట్టాను. మీరు చూడొచ్చు. ఇది నేను ప్రస్తుతం తీసుకున్నది 100 మైక్రోఫారడ్ కెపాసిటర్ తీసుకున్నాను. రెసిస్టర్ మాత్రం 1000 ohms తీసుకున్నాను. సపోజ్ ఇది సెన్సిటివిటీ నేను సరిపోకపోతే దాన్ని 300 ohmsకి మారుస్తాను. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు 1000 ohms నుండి 300 ohmsకి తగ్గిస్తాను అనేది. అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఒక కేబుల్ 1.5 మీటర్ లెంగ్త్ తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత, కంప్యూటర్ నుండి ఎంత దూరంలో ఉండాలనుకుంటే అంత దూరం, లేదా మానిటర్ ఎంత దూరంలో ఉంది దానికి మనము 3 జాక్స్ మనం అది స్టీరియో జాక్ నేను స్టీరియో జాక్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్టీరియో జాక్ ఈ విధంగా ఉంటుంది. చిన్న 2 టెర్మినల్స్ రైట్ లెఫ్ట్, పొడవుగా ఉండే టెర్మినల్ మాత్రం అది గ్రౌండ్. సో దానికి క్లాంపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం వైరు దాని గుండా తీసి దాన్ని మనం గట్టిగా నొక్కేస్తే క్లాంప్ అయిపోతుంది, క్లాంప్ లాగా పనిచేస్తుంది. సో దట్ మీరు ఏదైనా గట్టిగా టెన్షన్తో లాగినా కానీ అది సోల్డరింగ్ ఊడిపోకుండా ఉంటుంది. లోపల ఇలా సోల్డరింగ్ చేసేసి నేను 2 టెర్మినల్స్ కలిపి సోల్డరింగ్ చేశాను. 2 పాజిటివ్ టెర్మినల్స్ కలిపి సోల్డరింగ్ చేశాను. మోనోమైక్ కాన్ఫిగరేషన్లో చేస్తున్నాను. తర్వాత గ్రౌండ్కే ఈ విధంగా మనం సోల్డరింగ్ చేసుకొని ఆ తర్వాత దీని నుండి వచ్చే కేబుల్ని మనము సర్క్యూట్లో చూపెట్టిన విధంగా వాటితోని కెపాసిటర్, రెసిస్టర్తోని కనెక్ట్ చేసుకోవాలి. మనం కనెక్ట్ చేసుకునే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా ఏ విధంగా ఆ పైప్లో పట్టే విధంగా నేను తీసుకున్న 12 mm డయా పైప్ ఉంది. ఆ పైప్లో పట్టే విధంగా మనం వాటిని అరేంజ్మెంట్ ఏ విధంగా ట్విస్ట్ చేసి ఎలా పెట్టాలనేది చూసుకోవాలి. కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ టెర్మినల్స్ కలవద్దు. ఆ తర్వాత స్విచ్ దగ్గర కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. నేను ఒక చిన్న పాజిబిలిటీ కోసం ఇక్కడ ఎల్ఈడి లైట్ ఒకటి వాడాను. సో దట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎల్ఈడి చిన్న గ్లో వస్తుందని. యాక్చువల్గా ఎల్ఈడి వెలగాలంటే చాలా మనకు అంత సఫిషియెంట్ పవర్ ఉండదు స్టీరియో అవుట్పుట్ కనెక్షన్స్లో. చిన్నగా వెలుగుతుంది అలా ఎల్ఈడి, బట్ ఒక ఇండికేషన్ లాగా ఉంటుందని నేను అలా ఎల్ఈడి వాడాను. అందుకే 3 హోల్స్ చేశాను అక్కడ ఆ పైప్కి. 2 హోల్స్లో స్విచ్ పెట్టాను, 1 హోల్లో 1 mm డయా ఎల్ఈడి బల్బు వాడాను. మీరు ఇప్పుడు ఈ 3 అరేంజ్మెంట్స్ని, రెసిస్టర్, కెపాసిటర్ని జాగ్రత్తగా దాంట్లో మనము కూర్చోబెట్టాలి. ఏ టెర్మినల్ దేనికి కలవద్దు. ఇది మొత్తం దీన్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి. సో మైక్ మనకు పై వైపు అటు ఎండ్ వైపు ఉంటుంది, స్విచ్ ఇటు కింద వైపు ఉంటుంది. స్విచ్ నుండి మనకు అటు వైరు ఇలా బయటకు వచ్చేస్తుంది. ఆ వైరు బయటకు వచ్చే పార్ట్ దగ్గర మీరు కొంచెం ట్విస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ టెన్షన్ ఉన్నా కూడా వైరు సోల్డరింగ్ నుండి బయటికి రాకుండా ఉంటుంది, సోల్డరింగ్ తీసుకొని బయటికి రాకుండా ఉంటుంది. సో అది కన్వీనియంట్గా మనం చేసుకోవాలి. స్విచ్ మనం కన్వీనియంట్గా ప్రెస్ చేసుకునే విధంగా మనం బయట వైపు అరేంజ్ చేసుకోవాలి. మైక్ చూడండి ఇట్లా పై వైపు ఏంటంటే పైన ఎండ్ వైపు చాలా దగ్గరగా ఉండాలి. సో చాలా దగ్గరగా ఉండే విధంగా మనం పెట్టుకోవాలి. సో దట్ వాయిస్ ఈజీగా రీచ్ అవుతుంది మైక్కి, మనం కండెన్సర్ మైక్కి. సో టెర్మినల్స్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ టెర్మినల్ కలవదు. ఒకవేళ కలిసిందంటే మనం ఏ యాంప్లిఫైర్ అయితే వాడుతున్నామో యాంప్లిఫైర్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. నేను వైర్ని ఇలా ట్విస్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయబోతున్నాను. సో దాని కింద నేను టేప్ పెట్టాను.
పైన క్లాత్ చుట్టాను, మైక్ ఉండే వైపు నేను క్లాత్ చుట్టాను, సో దట్ మైక్ సేఫ్గా ఉంటుందని. మొత్తం టేప్తోనే అరేంజ్మెంట్ ఇలా చేశాను. మీరు కొంచెం నీట్గా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము మైక్ సాల్డరింగ్ చేయడం, రెడీ చేయడం చూసాము. ఇప్పటి వరకు నేను ఈ వాయిస్ ఓవర్ మైక్ తయారు చేసేటప్పుడు, సాల్డరింగ్ చేసేటప్పుడు మొత్తం జరిగే ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం వాయిస్ ఓవర్, అది త్రూ ఈ మైక్ ద్వారానే నేను చేశాను. అప్పుడప్పుడు స్లైట్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అది హమ్మింగ్ నాయిస్ వస్తుంది మైక్స్లో కానీ, ఏదైనా మైక్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసినప్పుడు కానీ. అది పోవాలంటే స్లైట్గా మనము ఎర్తింగ్ చేయడం ఒక ప్రాసెస్ ఉంటుంది, లేదా కొంచెం రెసిస్టెన్స్ని పెంచడం ఇంకొంచెం ప్రాసెస్, అదొక ప్రాసెస్ ఉంటుంది. మనం ప్రాపర్గా ఎర్తింగ్ చేస్తే మ్యాక్సిమం హమ్మింగ్ నాయిస్ అనేది, బస్ సౌండ్ అనేది రాదు మనకి. సో నేను ఇప్పుడు ఈ ఇచ్చిన వాయిస్ ఓవర్లోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మామూలుగా నేను ఫస్ట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడింది ప్రొఫెషనల్ మైక్ అండి. తర్వాత ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇది సాల్డరింగ్ చేసేటప్పుడు వాడింది మాత్రం ఈ మైక్, వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం ఈ మైక్ నుండి అండి. ఇది చూడడానికి కొంచెం నేను నీట్గా చేయలేకపోయినా బట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు మీ స్కిల్స్ యూజ్ చేసి ఇంకొంచెం ఇది నీట్గా తయారు చేసుకోవచ్చు. నేను అంతా ప్లాస్టర్ వేసి కొంచెం నీట్గా లేదు, బట్ లోపల సర్క్యూట్ మెకానిజం ఇదంతా సేమే ఉంటుందండి, ఎటువంటి మార్పు ఉండదు దీంట్లో. మీరు కావాలంటే ఒక స్విచ్ ఇక్కడ పెట్టుకుంటే బెటర్, స్విచ్ ఇక్కడ పెట్టుకుంటే సో దట్ పవర్ ఇక్కడ వస్తుంది మీకు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కావాలంటే ఒక ఎల్ఈడి లైట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఎల్ఈడి లైట్ పెట్టాను కానీ అది చాలా డిమ్గా వెలుగుతుంది, ఎందుకంటే అది 1mm డయా ఎల్ఈడి, దానికి కొంచెం ఎక్కువ పవర్ కావాలి. దానికి కావాల్సినంత పవర్ కంప్యూటర్ జాక్ నుండి రావడం లేదు. సో చాలా చాలా లైట్గా వెలుగుతుంది, అది పెద్దగా వెలగడం లేదు. అది మిగతా అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి, మీరు వాయిస్లోనే విని ఉంటారు. చాలా బాగా పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను ఇలాంటి మైక్ నేను ఆల్రెడీ 3 months బ్యాక్ నేను తయారు చేసి ఆల్రెడీ నా ఆన్లైన్ క్లాసెస్కి నేను దాని నుండే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు హెడ్సెట్ పెట్టుకొని ఆ హెడ్సెట్ నుండి నేను 1 hour 1.5 hour క్లాస్ తీసుకోవడం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను నేను. సో దట్ నాకు ఒక డెస్క్టాప్ ఉంటే, ఈవెన్ నేను కాలేజ్కి కూడా ఇది చాలా ఈజీగా, నేను స్పీకర్స్ ఎలాగో కాలేజ్లో అవైలబుల్గా ఉంటాయి, హెడ్సెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే హెడ్సెట్లో నేను కన్వీనియంట్గా చెప్పలేకపోతున్నాను అనమాట క్లాసెస్, ఎప్పుడు ఇలా మీద ఉండడం వల్ల నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. సో దానివల్ల నేను స్పీకర్స్, డెస్క్టాప్ స్పీకర్స్ ఉన్నాయి తీసుకొని దాంతోపాటు ఈ మైక్ అటాచ్ చేసి నేను ఆల్రెడీ 3-4 months నుండి దీని ద్వారానే నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అయితే నేను ఈ ప్రాసెస్లో నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను 1000 ohms రెసిస్టర్ మినిమం వాడాలని చెప్పాను. అయితే నేను ఫస్ట్ చేసిన ప్రాసెస్లో, నేను ఇంతకుముందు 3 months బ్యాక్ చేసిన మైక్లో 1000 ohms ఫస్ట్ వాడినప్పుడు కొంచెం ఒక 3 feet డిస్టెన్స్ అవ్వగానే సెన్సిటివిటీ తగ్గిపోతుంది, అవతల వాళ్ళు వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదని చెప్తున్నారు. అయితే దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేశానంటే 1000 ohmsని 300 ohmsకి మార్చాను. సో దట్ కరెంట్ మైక్ కండెన్సర్కి ఎక్కువగా వెళ్తుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే డ్రాబ్యాక్, లైఫ్ టైం తగ్గిపోతుంది. మనకు 35 రూపాయలు ప్రాబ్లం లేదండి, ఇది 1 year ఈజీగా నడుస్తుంది, 1 year పైన ఖచ్చితంగా వస్తుంది. సో మీరు 1000 ohmsకి బదులు 300 ohms కానీ, 270 ohms కానీ, ఈవెన్ 400 ohms పెట్టినా కూడా మీకు సెన్సిటివిటీ పెరిగి, ఈవెన్ మీరు ఒక 3 feet డిస్టెన్స్లో మైక్ ఉన్నా కూడా, మీరు మాట్లాడుతున్నా కూడా అవతలి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇదేమీ ప్రాబ్లం లేదండి. సో మీరు ట్రై చేయండి. 35 rupeesలో మైక్ రెడీ అయిపోయింది, చూడండి మీరు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సర్క్యూట్లో ఎటువంటి డౌట్స్ లేదు. మీరు వాడే జాక్ని బట్టి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చా, లేదా ఈ జాక్ వాడితే హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చా అనేది చూడొచ్చు. చూస్తుండండి ఫ్రెండ్స్ నా వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.